వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైన సందర్భంలో అనేక మంది వైసీపీ నాయకులు ఆల్టర్నేటివ్ కోసం చూడటం ప్రారంభించారు. అప్పట్లో తెలుగుదేశం వైపుకెళ్దామంటే తెలుగుదేశం పార్టీ తీసుకోవట్లేదు. ఎందుకయ్యా అంటే అప్పటికే వాళ్ళకి ఎక్సెస్ ఉన్నారు కాబట్టి. భారతీయ జనతా పార్టీ జనసేనలోకి వెళ్ళడానికి ఆళ్ళు రెడీ అయ్యారు. కానీ అలాగే ఒక ముగ్గురు, నలుగురు ఆయన రోసయ్య, తర్వాతన సామినేని ఉదయభాను, బాలినేని ఈ ముగ్గురు జనసేనలో చేరారు. భారతీయ జనతా పార్టీలోకి ఎవరిని చేరకుండా అంటే ఈ వేరే పార్టీల్లోకి చేరాలంటే ముందు మనతో పర్మిషన్ మనందరం కూర్చొని మాట్లాడుకుని చేర్చుకుందరు కానీ డైరెక్ట్‌గా చేర్చుకోవద్దన్నారు. వాస్తవంగా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాల్సిన ఆయన కూడా ఆ కారణంగానే ఆగారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పెట్టిన షరతు కారణంగానే ఆగారు. ఆయన ఢిల్లీలో దాకా వెళ్ళి కూడా ఈ కారణంగానే ఆగారు. అయితే ఆ 3 చేరికల వరకే చేసుకున్నారు జనసేన పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఈ మాటల్లో భాగంగా ఆగిపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇక మరి ఏం తేల్చుకున్నారు ఇప్పుడు ఈ గత 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యాక్టివిటీలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇతర పార్టీల నుండి వచ్చేవాళ్ళ లేకపోతే తటస్థుల అలా వచ్చే వాళ్ళందరినీ చేర్చుకునేందుకు ఒక పెద్ద డ్రైవే పెట్టబోతున్నారు అన్నటువంటి విషయం తేలిపోయింది. తాజాగా ఆయనకి సంబంధించినటువంటి జనసేన తీసుకున్నటువంటి నిర్ణయం చేరికల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 14 మంది సభ్యులు ఉంటారు. దీంట్లో జాయినింగ్స్ కమిటీ 14 మంది కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళ చేరికలను సమన్వయం చేసుకుంటారు. బొలిశెట్టి శ్రీనివాసు, వంశీకృష్ణ శ్రీనివాసు, పంతర్ నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొట్టికలపూడి చినబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెదపూడి విజయకుమారు, కొరికాన రవికుమారు, వంపూరు గంగులయ్య, టీసీ వరుణు, అరణి మదన్ సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికల మీద దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో కూడా జాయినింగ్స్ కమిటీ అన్నారు. ఇందులో 2 కోణాలు. ఒకటి ఇప్పుడు ఇతర పార్టీల నుండి చేర్చుకోవడం. సాధారణంగా ప్రతి పనికి నాదెళ్ల మనోహర్నే కంపల్సరీగా పెట్టేటటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తీసుకున్న నిర్ణయంలో సంచలనం ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాసు, వంశీకృష్ణ శ్రీనివాసు, పంతర్ నానాజీ, లింగమనేని వీళ్ళందరూ ఉన్నారు కానీ నాదెళ్ల మనోహర్ లేడు. నాదెళ్ల మనోహర్కి లీడ్ అప్పచెప్పలేదు ఈ చేరికలకి. ఇది కీ పాయింట్ ఇక్కడ.